అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొహమ్మద్ షాహీ. నేను కస్తూరి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే సయాటికా. సయాటికా అనేది ఒక నరం. ఎప్పుడైతే మనకి ఆ సయాటిక్ నర్వ్ మీద మనకి ఒత్తిడి అనేది పడుతుందో, అప్పుడు మనకి ఆ నరం అనేది ఎక్కడెక్కడైతే మనకి పాస్ అవుతూ ఉంటుందో కాళ్ళల్లోకి అక్కడ మంటలు రావడం, తిమ్మిర్లెక్కడం, నొప్పి రావడం ఇలాంటివి గమనిస్తుంటాము. ఈ సయాటికా అనేది ఒక వ్యాధి కాదు. ఇది జస్ట్ మనకి ఒక సింప్టమ్ మాత్రమే. ఇప్పుడు ఈ సయాటికా ఎలా వస్తుంది? దీనికి గల కారణాలేంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే డిస్క్ బల్జ్. డిస్క్ బల్జ్ అంటే ఏంటంటే మనకి 2 వెన్నెముకల మధ్యలో మనకి డిస్క్ అనేది ఉంటది. గుజ్జు లాంటి పదార్థం ఉంటది. ఎప్పుడైతే మనకి ప్రెషర్ పడతదో అప్పుడు మనకి ఆ గుజ్జు అనేది మనకి బయటికొచ్చేసి ఈ నరం మీద ఒత్తిడి పడతది. ఎప్పుడైతే ఆ ఒత్తిడి పడతదో మనకి ఈ సయాటికా అనేది మనం గమనిస్తాము. నెక్స్ట్ పైరిఫార్మిస్ సిండ్రోమ్. ఈ పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటే ఏంటంటే పైరిఫార్మిస్ మజిల్ అనేది ఉంటుంది. ఆ మజిల్ ఎప్పుడైతే మనకి టైట్ అయిపోయి దాని కింద ఉన్న సయాటిక్ నర్వ్ మీద ఒత్తిడి పడుతుందో మనము అప్పుడు సయాటిక్ అనేది గమనిస్తాం. నెక్స్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం ఎటువంటి వ్యాయామాలు చేయకుండా ఉండడం వల్ల మనకి సయాటిక్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే మనకి ఏజ్ రిలేటెడ్. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి ఈ సయాటిక్ అనేది గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్. ఎక్కువసేపు మనము బ్యాక్ సపోర్ట్ లేకుండా, లేకపోతే ఒక పూర్ పోస్చర్‌లో ఎలా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెస్క్ జాబర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కువ హైట్‌లో కూర్చొని కిందకి ఇలా వంగి చేయడము, లేకపోతే వాళ్ళు కూర్చున్న చైర్‌కి బ్యాక్ సపోర్ట్ లేకపోవడము, ఇందువల్ల గూడా మనకి సయాటికా అనేది వచ్చే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు మనం ఈ సయాటికాకి వచ్చే సింప్టమ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకి నడుము దగ్గర నుంచి మనకి అరికాల వరకు మంట లేవడం. నెక్స్ట్ ఒక విధమైన సూది తీసుకొని గుచ్చినట్టు నొప్పి రావటం, లాగుతున్నట్టు నడుము దగ్గర నుంచి అరికాల వరకు లాగుతున్నట్టు అనిపించడం, కండరాల బలహీనత. ఇది తీవ్రత సయాటికా అనేది తీవ్రత ఎక్కువ ఉన్న వారిలో మనం నడవలేకపోవడం అనేది కూడా గమనిస్తూ ఉంటాం. ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు గమనించి ఫస్ట్ మనకి ఆర్థోపెడిక్ లేదా న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాంతోపాటు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే మనకి స్టార్టింగ్‌లోనే ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ లేదా వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ చేసే ఎక్సర్‌సైజ్‌ల ద్వారా మనకి ఆ నొప్పి, ఈ సింప్టమ్స్ అన్నీ మనము తగ్గించుకోగలం. సయాటికాలో ఫిజియోథెరపీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దాదాపు ఈ మధ్య కాలంలో చాలా కేసులు సయాటికావి ఫిజియోథెరపీ ద్వారానే క్యూర్ అవుతున్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ట్రీట్మెంట్లు కొన్ని కైరోప్రాక్టిక్ కానివ్వండి, మర్మా కానివ్వండి, ఆక్యుపంక్చర్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనం ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మనకి మన ప్రాబ్లమ్ క్యూర్ అవుతుందా లేదా? ఎవరైతే మనకు ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? వాళ్ళు ఎక్కడ నుంచి క్వాలిఫై అయ్యారు? ఇవన్నీ చూసుకొని మనం వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటే మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు.